బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గిరుగుపురం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ 7వ వార్డు సభ్యుడు బదావత్ జనార్దన్ ఆరోపించారు. గ్రామ పంచాయతీ రికార్డుల్లో కేవలం 6 నెలల వ్యవధిలోనే 10 లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా చూపిస్తున్నారని, అయితే ఆ నిధులు ఏ పనులకు వినియోగించారనే విషయంపై స్పష్టమైన వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ సభలో గ్రామ పంచాయతీ కార్యదర్శిని నిధుల ఖర్చుల వివరాలు అడిగిన సమయంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు వల్లెపు కొండయ్య తనపై దాడికి పాల్పడ్డారని జనార్దన్ ఆరోపించారు. దీంతో గ్రామ సభలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తనపై గ్రామ పార్టీ అధ్యక్షుడు సర్పంచ్ వర్గీయుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని జనార్దన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై 7వ వార్డు మెంబర్ జనార్దన్ ఉన్నారు, బాధితులు. ఆయనతో మాట్లాడదాం. జనార్దన్, చెప్పండి, అసలు మీ ప్రాబ్లం ఏంటి? జనార్దన్, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏం జరిగింది అసలు? నమస్కారం సార్, నా పేరు జనార్దన్. చెప్పండి సార్, మాది నింబడ మండలం మహబూబాబాద్ జిల్లా గిరిపురం గ్రామం సార్ మాది. సార్, నేను గత 6 నెలల కింద జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నేను వార్డు మెంబర్గా 7వ వార్డు పోటీ చేసి గెలిచాను సార్. అయితే సార్, ఇక్కడ మా గ్రామంలో అభివృద్ధి గురించి అని ఏమైనా చేద్దామనే పట్టుదలతో నేను అభివృద్ధి కోసమని నేను నిలబడ్డాను సార్. అయితే మా గ్రామంలో నిధులు ఎంత ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఏందనేది ఆ విషయాల గురించి నేను ప్రశ్నించాను సార్. అయితే మా గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్, ఉప సర్పంచ్ నాకు సరైన లెక్కలు చూపకుండా వాళ్ళు ఏదో దాచినట్టు నాకు అనిపిస్తే దాని గురించి నేను ప్రశ్నించాను సార్. నిన్న మాకు గ్రామ సభ పెట్టారు. ప్రశ్నిస్తే ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సార్, ఆయన ఏమో నన్ను తిట్టాడు. కుట్టడానికి ఆయన మిమ్మల్ని తిట్టిన ఆయన పేరేంటి? ఆయన వల్లెపు కొండయ్య అని గ్రామ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయనతో పాటు ఇద్దరిని తీసుకుని ముగ్గురు నా మీద దాడికి ప్రయత్నించారు సార్. నిన్న గ్రామ సభ ఉందని ఇక అంటే చాలా మంది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారా మీరు? మరి పోలీసులకు సమాచారం ఇచ్చారా? అంటే ఇవ్వలేదు సార్. నేను మన మీడియా వాళ్ళకే నేను ఫోన్ చేశాను. అంటే మీ దగ్గర తిట్టినట్టుగా కానీ మీ ప్రాణానికి ఏదైనా హాని ఉంటే మీరు ప్రథమంగా చేయాల్సింది అక్కడ రక్షక భటులకైతే చెప్పాలి కదా. మీరు మీడియాని ఆశ్రయించడం కూడా కరెక్టే, కానీ అది కూడా చేయాలి కదా. అవును సార్, చేయాలి సార్. దీంతో నాకు 3వసారి సార్, అంటే 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు సార్ ఆయన. నేను ఇలా ప్రశ్నిస్తున్నా, నేను ఈ అన్ని అడుగుతున్నా, వీళ్ళు ఇలా చెప్తున్నారని అడుగుతున్నారని నాకు దీంతో 3వసారి సార్ ఇది. సో మీకేమైనా ప్రాణహాని ఉందంటారా? ప్రాణహాని ఉంది సార్ నాకు. ఎవరి వల్ల ఉందంటారు? స్పష్టంగా చెప్పండి. నేను ఈ నిధులు నేను అడగకుంటుంటే నన్ను ఏం చెయ్యరు. నేను అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా అని ఈ వల్లపు కొండయ్య ఈయన వల్లనే సార్ నాకు ప్రాణహాని ఉంది. ఇంకెవరిని ఉన్నారా? వాళ్ళ అనుచరులు సార్, వాళ్ళ పేర్లు తెలియదు. ఓకే, మరి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మీరు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి కదా అధికారులకు. కానీ నాకంతా తోచలేదు సార్. నేను ఆ క్షణంలో ఒకసారిగా మీడియా మీకు ఏదైతే మీరు చెప్తున్నారో, అది ఏదైతే మీరు ప్రశ్నించానని చెప్తున్నారో దాన్ని మనం మీడియా సైడ్ నుంచి మనమైతే మన గొంతుకైతే ఉంటుంది కంపల్సరీ. కానీ మీరు ప్రథమంగా చేయాల్సింది, మీకు ఏది జరగకుండా నిజంగానే ప్రాణహాని ఉన్నట్లయితే మీరు ఇమీడియట్లీ ఫస్ట్ అక్కడ ఉన్న సంబంధిత పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేయాలండి. జనార్దన్, వాళ్ళు రాజకీయం నడిపిస్తారు సార్, అందుకే మీడియా ద్వారా నాకు దొరకొచ్చని నేను ఇటు వెళ్ళాను సార్. నిజంగా మీ ఆరోపణలో వాస్తవం ఉంటే మా ఏఎన్ఎన్ ఛానల్ కంపల్సరీ మీకు అందుబాటులో ఉంటుంది, మీ వైపు ఉంటుంది, మీ వైపు నిలబడుతుంది. కానీ ఆ స్పష్టమైన ఆధారాలు మీ దగ్గర ఉండాలి. దాన్ని ఏదో ఎలిగేషన్ ఆరోపణ చేశామన్నట్టుగా కాకుండా మీ దగ్గర ఆధారాలు ఉన్నట్టయితే దాన్ని బయట పెట్టండి, దాన్ని కూడా మనం ప్లే చేద్దాం, ప్రాబ్లం లేదు. కానీ అంతకంటే ముందు మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లో అధికారులకి మీరు ఆ కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. అది కంప్లైంట్ కంపల్సరీ చేయండి. చేసాను సార్. నేను ఆధారాల కోసం అడిగితేనే నా మీద దాడికి ప్రయత్నించారు సార్.
నేను అంటే మీరు బిల్లు ఓన్లీ గురించి అలిగేషన్ అడిగాను సార్. చేస్తున్నారు. మీకు ఎలా తెలిసింది అక్కడ ఫ్రాడింగ్ జరిగిందని? సార్, ఆధారాలు నాకు ఒక 3 అంశాల మీద జరిగింది సార్. ఈ మన బ్లీచింగ్ పౌడర్ ఒక గ్రామానికి రెండు నెలల్లో 82,000 రూపాయలు ఖర్చు అయినట్టుగా రాసింది సార్. ఉమ్. ఖర్చుల్లో అయితే 82,000 రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఒక గ్రామంలో ఏ ఇంటికి ఇచ్చారు, మీరు ఇంటింటికి ఇచ్చారా, మరి ఎక్కడ చల్లారు, ఏంది, ఎక్కడ యూజ్ చేశారని నేను క్వశ్చనింగ్ చేశాను సార్. అయితే దానికి క్వశ్చనింగ్ చేయడం అంటే సంబంధించిన జనార్దన్ గారు, మీరు ఏదైతే చెప్పారో ఇంటింటికి మరి మీరు సర్వే చేసి అక్కడ ఏం జరిగింది, ఇచ్చారా ఇవ్వలేదా ఉండి అక్కడ ప్రజల నుంచి వస్తున్న రెస్పాండ్ ఏదైతే ఉందో మాకు వచ్చిందో రాలేదని మీరు సరి చూసుకోవాలి. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారో దాన్ని మీరు ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు అనేవి కామను. మీరు చేసిన ఆరోపణలో నిజం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు ప్రజాసేవ చేయడానికి ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడండి. వాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గర ఆధారాలు వస్తాయి మీకు. నేను చెప్పాను సార్, నేను వెళ్ళాను, నేను చూస్తున్నా కదా సార్. ఎందుకంటే నేను వార్డు మెంబర్, నా వార్డులో ఉన్న ప్రజలు, ఎగ్జాంపుల్ నా వార్డు ప్రజలనే చూశాను సార్. ఎవరికి పంచలేదు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలాగనే చెప్పారు. మిగతా వార్డు మెంబర్లు కూడా చెప్పారు, ఎవరికి ఇంటింటికి కాదు కదా, ఎవరికి ఇవ్వలేదు, ఒక ముట్టడి కూడా ఇవ్వలే మాకు. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఫైనల్ గా ఏం చెప్తారు? నేను చెప్పినట్టుగా మీరు పోలీస్ స్టేషన్ గ్రామానికి అవినీతి లేని అభివృద్ధి జరగాలి సార్. అవినీతి లేకుండా అన్ని లెక్కలు అనేది స్పష్టంగా ఉండాలి సార్. ప్రజలకు ప్రతిదీ తెలవాలి సార్. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పండి, దాన్ని మేము బహిర్గతం చేస్తాం మన ఛానల్ ద్వారా. ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఈ 6 నెలల యొక్క ఖర్చుల వివరాల గురించి కార్యదర్శి గారిని మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ గారిని అడిగితే నాకు లెటర్ ఇచ్చారు. అంటే వాళ్ళు స్టేట్మెంట్ తీపిచ్చి నాకు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం నేను అడిగిన. అయితే మేడం ఏంది 10,40,000 రూపాయలు 6 నెలల్లో ఖర్చు చేసినట్టుగా ఉంది. మరి ఇది మన హయాంలో జరిగిందా ఏంటి మేడం అని చెప్పాను. 6 నెలలు అయితే లేదండి గత ప్రభుత్వంలో కూడా మన దాంట్లో పెట్టారంటే, సరే మేడం దీని గురించి నాకు పూర్తి అవగాహన నాకు తెలియదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని నేను చెప్తే, సరే మన ఈ 6 నెలల్లో ఏమేమి జరిగినా ఆ ఖర్చుల యొక్క వివరాల యొక్క రికార్డు నాకు ఇవ్వండి అంటే మేడం గారు ఇచ్చారు. ఆ రికార్డుని చూసి నేను పరిశీలించి ఆమె నాకు ఫోటో తీసుకోవద్దు, ఏమైనా ఉంటే రాసుకోండి, నేను నోట్స్లో రాసుకున్నాను నేను. అయితే ఆ ఖర్చుల వివరాల గురించి నేను ఇందులో రాసుకుని నాకు డౌట్ ఉన్న దగ్గర నేను అడిగితే, నువ్వెవరు అడగడానికి, నీకేం సంబంధం రా అని ఒక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ వల్లెపు కొండయ్య అనే వ్యక్తి నా మీద దాడికి ప్రయత్నించాడు. ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడి తన అనుచరులతో కలిసి నన్ను కొట్టడానికి వచ్చారు. అయితే ఇవాళ గ్రామ సభ కాబట్టి చాలామంది ఉండడంతో వాళ్ళని ఆపేశారు. లేకుంటే నన్ను ఇవాళ చంపేసే వాళ్ళేమో. నాకు వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నన్ను అభివృద్ధి చేయించట్లేదు. కావున ఎలాగైనా వీళ్ళ బారి నుండి నన్ను రక్షించి నా గ్రామ అభివృద్ధి జరగాలని నేను పోరాటం చేస్తున్నాను. నేను MA BEd వరకు చదువుకున్నాను. ఉద్యోగం రాక నేను సరే రాజకీయంలోకి వెళ్ళైనా మన గ్రామ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను మొదటిసారిగా వార్డు మెంబర్గా నిలబడ్డాను. అది మెజారిటీతో 7వ వార్డులో గెలిచాను. వాళ్ళని ప్రశ్నించేసరికి వాళ్లకు నా మీద తిరుగుబాటు చేసి నన్ను కొట్టడానికి ప్రయత్నించడం జరిగింది. అది కూడా ఇవాళ గ్రామ సభలో దాదాపు ఒక 60-70 మంది ప్రజల సమక్షంలో ఈరోజు ఇది జరిగింది. వాళ్ళు లేకపోయి ఉంటే